అయితే మొట్టమొదట్లో మనం ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు దాదాపుగా మొట్టమొదట్లో ఈ ఆకాశం అంతా కూడా ఎలా విస్తృతంగా వ్యాపించి ఉన్నదో ఆ విధంగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు, ఆత్మ వ్యాపించి ఉన్నదని అనుకుని మనం మన యొక్క సాధన మొదలుపెట్టాలి. అంటే అర్థం ఏమిటి అంటే అన్నీ మనం ఆకాశంలోనే జరుగుతున్నాయి. ఆకాశం అనగా ఖాళీ ప్రాంతము, శూన్యము. ఆ శూన్య ప్రాంతం లేనిదే ఏ కార్యక్రమం ఎక్కడ ఏది జరిగే అవకాశం లేదు. కనుక పరమాత్మ కూడా ఈ విషయం అంతటా ఆ విధంగా వ్యాపించి ఉన్నాడు కనుక అన్నీ పరమాత్మలోనే జరుగుతున్నాయి. ఆకాశంలో మనం అన్ని పనులు ఎలా చేస్తున్నామో అలాగే ఈ పరమాత్మ యొక్క సన్నిధానంలో, ఆయన సాన్నిహిత్యంలో, ఆయన నేతృత్వంలో మనం ఈ పనులన్నీ చేస్తున్నాము. ఈ విధమైనటువంటి భావనతో నీవు యోగ సాధన చేసేటట్లయితే పరమాత్మ స్వరూపాన్ని నీవు తెలుసుకునే అవకాశం. సో అందుకని మొట్టమొదటిగా సాధకుడు చేయవలసిన పని ఏమిటంటే పరమాత్మను తెలుసుకోవాలనుకుంటే ఆయన ఈ ఆకాశంలాగా విస్తృతంగా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో మొదలుపెట్టు. తర్వాత నీకు అర్థమైనప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఆయన పొడగంటం తెలిసిన తర్వాత అప్పుడు ఆయన్ని ఈ ఆకాశానికి, వాయువుకి, జలానికి అన్నిటికీ ఆధారంగా ఉన్నాడనేది తర్వాత తెలుస్తుంది. మొట్టమొదటిగా నీ సాధన స్థితిలో మాత్రం ఈ విధంగా వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది.